హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. శ్రీకృష్ణ రాయభారం. ధృతరాష్ట్రుడు కూడా యుద్ధం ప్రమాదకరమని దుర్యోధనుణ్ణి హెచ్చరించాడు. దుర్యోధనుడు ఎవరి మాటలు వినిపించుకోలేదు. సభలో కూర్చుండి ఉన్న రాజులు యుద్ధం తప్పదని అర్థం చేసుకుని లేచి వెళ్ళిపోయారు. ధృతరాష్ట్రుడికి తన కొడుకులు యుద్ధం చేసి గెలవాలన్న ఆశ ఉన్నది. ఆయన సంజయుణ్ణి రహస్యంగా పిలిచి, సంజయ, నీకు పాండవ బలము మన బలము కూడా తెలుసు కనుక పాండవుల పక్షాన యుద్ధం చేసే వారిలో ఉత్సాహంగా ఉన్నవారెవరో, నీరసంగా ఉన్నవారెవరో, బలంగా ఉన్నవాళ్ళెవరు, బలహీనులుగా ఉన్నవాళ్ళెవరో కాస్త వివరించి చెప్పు అన్నాడు. దానికి సంజయుడు, రాజా, నేను నీకు ఏకాంతంలో ఏమీ చెప్పను. నేను చెప్పేది విని నువ్వు అసూయ పడతావు. అందుచేత వ్యాసుణ్ణి గాంధారిని ఇక్కడికి పిలిపించు అన్నాడు. త్వరలోనే వ్యాసుడు గాంధారి వచ్చారు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో, రాజా, కృష్ణ అర్జునులు అవతార పురుషులు, మహావీరులు. కృష్ణుణ్ణి 3 లోకాలు ఏకమై కూడా తేరిపారా చూడలేరు. అలాంటి కృష్ణుడు నీ కొడుకులను నిర్మూలించాలని సంకల్పించుకున్నాడు అన్నాడు. సంజయ, ఈ రహస్యం నీకెలా తెలిసింది? నాకెందుకు తెలియదు అని ధృతరాష్ట్రుడు అడిగాడు. రాజా, నువ్వు విద్యా విహీనుడివి, తపస్సుతో నిండిన వాడివి. నేను విద్య ద్వారా కృష్ణుడి మహత్తు తెలుసుకున్నాను అన్నాడు సంజయుడు. వ్యాసుడు ధృతరాష్ట్రుడితో, నువ్వంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఈ సంజయుడు కృష్ణుడి సంగతి పూర్తిగా తెలిసినవాడు. ఇతను చెప్పినట్టు చేస్తే నీకు లాభం కలుగుతుంది అని చెప్పాడు. ఈలోపుగా ఉపప్లావంలో సంజయుడు తన రాయభారం ముగించి హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోగానే ధర్మరాజు కృష్ణుడితో, కృష్ణ, ఇదే మాకు మిత్రులు సహాయపడదగిన సమయం. ఈ ఆపత్ సమయంలో మమ్మల్ని ఆదుకోగలవాడివి నువ్వు ఒక్కడివే. నిన్ను నమ్ముకునే మేము కౌరవులను నాశనం చేయాలని సంకల్పించాము. మమ్మల్ని కాపాడే భారం నీదే అని అన్నాడు. నువ్వు ఏమి చెప్పదలిచావో అది నిస్సంశయంగా చెప్పు అన్నాడు కృష్ణుడు. ధర్మరాజు ఇలా అన్నాడు. సంజయుడు చెప్పినదంతా విన్నావు కదా. ధృతరాష్ట్రుడు చెప్పమన్న మాటలే అతను చెప్పాడు. ఈ ముసలి లోభి మాకు రాజ్యం ఇవ్వకుండానే మా నుంచి శాంతి కోరుతున్నాడు. ధృతరాష్ట్రుడు నిజాయితీని నమ్మి మేము ఘోరమైన అరణ్యవాసం అనుభవించాం. కానీ ఆయన దుర్యోధనుడి ఇష్టానుసారమే వెళ్ళిపోతున్నాడు. నేను నా తల్లికి గాని హితులకి గాని కొంచెం కూడా సుఖం కలిగించలేకపోయాను. కనీసం మా 5గురికి 5 ఊళ్ళు ఇస్తే యుద్ధం మానేస్తాము అని కూడా అన్నాను. ధృతరాష్ట్రుడు అందుకు కూడా సిద్ధంగా లేడు. దారిద్ర్యం కన్నా చావు మేలు. క్షత్రియ ధర్మం చాలా పాపిష్టిది. కానీ క్షత్రియులమైన మేము ఆ ధర్మాన్ని విడిచి ఇతర వృత్తులను అనుసరించలేము. అందుచేత మేము శాంతి మార్గాన్ని కోరుతున్నాం. అది పనికిరానప్పుడు యుద్ధం ఉండనే ఉన్నది. అందుచేత ఇప్పుడు మాకు ఏది కర్తవ్యమో నువ్వే చెప్పు అని అన్నాడు. దానికి కృష్ణుడు, రాజా, నాకు మీరు వారు ఒక్కటే. మీ ఉభయ పక్షాల శ్రేయస్సు కోరి నేను కౌరవుల వద్దకు వెళతాను. మీ ఆశయాలకు భంగం కలగకుండా కౌరవులకు శాంతి కలిగేటట్టు చేశానంటే నాకు ఎంతో పుణ్యం వస్తుంది. ఎంతో మందికి చావు రాకుండా చేసిన వాణ్ణి నేనవుతాను అని అన్నాడు. ధర్మరాజు ఇందుకు సమ్మతించక, దుర్మార్గుడైన దుర్యోధనుడు నీ మాట వినడు. అతని వద్ద చేరిన రాజులందరూ అతని ధోరణి గలవారే. అలాంటి వాళ్ల మధ్యకు నువ్వు వెళ్ళటం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. నీకు లేశమాత్రం బాధ కలిగించినా నేను సహించలేను అని అన్నాడు. దానికి కృష్ణుడు, ధర్మరాజా, దుర్యోధనుడి సంగతి నాకు తెలుసు. అక్కడి వాళ్లకు నా సంగతి కూడా తెలుసు. వాళ్ళు నా జోలికి రావటానికి సాహసించరు. ఒకవేళ వస్తే అందరినీ భస్మీపటలం చేస్తాను అన్నాడు. మన శాంతి కోసం ప్రయత్నించకపోతే లోకాపవాదానికి గురి అవుతాం. అందుచేత నేను అక్కడికి వెళ్ళటం అవసరమే అని అన్నాడు కృష్ణుడు. నీకు ఎదురు చెప్పటానికి నేనెంతవాణ్ణి? నువ్వు క్షేమంగా వెళ్ళి మా కార్యం చక్కబెట్టి శాంతి సాధించి తిరిగిరా. అవసరాన్ని బట్టి మంచిగాను కరుకుగాను మాట్లాడు. నువ్వు ఏం చెప్పాలో నేను నీకు చెప్పాలా అని అన్నాడు ధర్మరాజు. దానికి కృష్ణుడు, ధర్మరాజా, నువ్వు ధర్మాన్ని ఆశ్రయించావు. కౌరవులు వైరాన్ని ఆశ్రయించారు. క్షత్రియుడు జయించినా మరణించినా యుద్ధం చెయ్యటమే అతని ధర్మం గాని బిచ్చమెత్తుకోవడం కాదు. వాళ్ళు చాలా మంది స్నేహితులను చాలా కాలంగా సమకూర్చుకొని బలవంతులై ఉన్నారు. వారు శాంతికి ఒప్పుకుంటారు అని అనుకోకు. నువ్వు మెత్తగా కనబడినంత కాలము వాళ్ళు నీ రాజ్యం అనుభవిస్తూనే ఉంటారు.
నీకు చేసిన ద్రోహాలకు వాళ్లకు కొంచెమైనా పశ్చాత్తాపం లేదు. వాళ్లను నువ్వు దయతలచకు. నువ్వు ధృతరాష్ట్రుణ్ణి, భీష్ముణ్ణి తలుచుకొని భక్తిభావం చూపటం నాకు కొంచెం కూడా నచ్చటం లేదు. నేను వెళ్ళి కౌరవ సభలో అందరి అపోహలు తొలగించి నీ ధర్మబుద్ధి అందరికీ అర్థమయ్యేటట్టు చేస్తాను. నేను నీకు నష్టం కలగకుండా శాంతి కోసమే ప్రయత్నిస్తాను, కానీ పరిస్థితి చూస్తే యుద్ధం తప్పదనే నాకు కూడా అనిపిస్తూ ఉంది. దుర్యోధనుడు బతికి ఉండగా నీ రాజ్యం నీకు దక్కదు. అందుచేత తగు ప్రయత్నంలో నువ్వు ఉండు అని అన్నాడు. అప్పుడు భీముడు కృష్ణుడితో, కృష్ణ, నువ్వు కౌరవ సభకు వెళ్ళటం చాలా ఉచితంగా ఉన్నది. అందరూ వింటూ ఉండగా నువ్వు దుర్యోధనుడితో మంచి మాటలు చెప్పి శాంతి సాధించు. వాడిది రాక్షస స్వభావం. వాడికి మంచి చెప్పటం చాలా కష్టమే. అందుచేత వాడితో మరింత స్నేహంగా మాట్లాడాలి. మా వంశానికి ఘోర ప్రమాదం రాకుండా చూడు. నాకు గాని, ధర్మరాజుకి గాని, అర్జునుడికి గాని యుద్ధకాంక్ష లేదు. మేము శాంతినే కోరుతున్నాం అన్నాడు. భీముడన్న ఈ మాటలు విని కృష్ణుడు నిర్ఘాంతపోయాడు. భీముడు ఇంత సాధువుగా ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. భీముడు అలా మాట్లాడడం చూస్తే నిప్పు చల్లగా ఉన్నట్లుగా అనిపించింది కృష్ణుడికి. అతను భీముణ్ణి రెచ్చగొట్టే ఉద్దేశంతో ఇలా అన్నాడు. భీమా, యుద్ధమంటే ఉత్సాహం గలవాడివి ఇలా నీరుగారిపోయి మాట్లాడుతున్నావేమిటి? ధృతరాష్ట్రుడి కొడుకుల్ని చంపే ఉద్దేశం వదులుకున్నావా? దుర్యోధనుణ్ణి ఎప్పుడు చంపుతానా అని అహోరాత్రులు అలమటించిన వాడివి కదా. నిన్ను చూస్తే పిచ్చెత్తుతుందేమో అని అనిపించేది. అలాంటి వాడివి శాంతి కోసం దేవులాటటం ఎంత ఆశ్చర్యంగా ఉంది. నిజం ఏమిటంటే నువ్వు బెదిరిపోయావు. అందుకే శాంతి కోరుతున్నావు. నీ పరాక్రమాన్ని నువ్వే మరిచిపోయావు. నువ్వు మాట్లాడుతుంటే ఇంకెవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఈ అధైర్యం నీకు నప్పటం లేదు. క్షత్రియుడివి, గొప్ప కార్యాలు సాధించిన వాడివి. నీ వంటి వాడు తన ప్రయోజనకత్వంతో సంపాదించినది తప్ప వేరొకటి అనుభవించగోరడు. ఈ మాటలు విని భీముడికి చాలా రోషం వచ్చింది. అతను ఇలా అన్నాడు. కృష్ణ, నేను ఒకటి చెబితే నువ్వు మరొకటి అనుకుంటున్నావు. నాకు యుద్ధం అంటే ఇష్టం లేదని ఎలా అనుకుంటున్నావు? ఇంతకాలం నన్ను ఎరిగి ఇదేనా నువ్వు నన్ను గ్రహించినది? నన్ను తెలిసిన వాళ్ళెవరూ నీలాగా మాట్లాడరు. చెబుతున్నాను విను. నేనే చెప్పుకోవటం తప్పుగాని నా బలము, పౌరుషము సాటి లేనివి. నా చేతికి చిక్కినవాడు ప్రాణాలతో బయటపడలేడు. యుద్ధం జరిగినప్పుడు నా పరాక్రమం నువ్వే చూస్తావు. నా శరీర బలం తగ్గలేదు. నేను భయపడడం లేదు. మా భరతవంశం నాశనం కావటం ఇష్టం లేకనే నేను నీతో శాంతవచనాలు చెప్పాను. ఈ మాటలకు కృష్ణుడు నవ్వి, భీమా, నిన్ను నిందించటానికి నేను అలా అనలేదు. నీ శక్తులు నీకన్నా కూడా నాకు బాగా తెలుసు. నేను కౌరవ సభలో మీ ప్రయోజనంతో పాటు శాంతి సాధించటానికే ప్రయత్నిస్తాను. కానీ నా ప్రయత్నం నెరవేరకపోతే యుద్ధం తప్పదు. అప్పుడు భారమంతా మీ మీదనే ఉండబోతోంది. నేనై యుద్ధం కోరను. నీ మనసు తెలుసుకోగోరి అలా అన్నాను అంతే అన్నాడు. తర్వాత అర్జునుడు కృష్ణుడితో, కౌరవ సభలో నువ్వు చెప్పదగినది ధర్మరాజు చెప్పాడు. కౌరవులు శాంతికి అంగీకరించరని నువ్వు అనుకుంటున్నట్లు కనబడుతుంది. అదే జరగవచ్చు కూడా. అయినా ప్రయత్నించకుండా ఉండరాదు. మాకు సఖ్యం కలిగేటట్టు ప్రయత్నించు. అది నీకు అసాధ్యం కాదు అనే అనుకుంటున్నాను. లేదా నువ్వు మరొక విధంగా నిర్ణయించినా దానివల్ల మాకు మేలే అవుతుంది. వాళ్లను చంపటం తప్పనిసరి అయితే అలాగే చేయవచ్చు. మాకు ఏది మేలో అది నువ్వే నిర్ణయించు అని అన్నాడు. అర్జున, నేను చెయ్యవలసిన ప్రయత్నమంతా చేస్తాను. శకుని కర్ణులు ఎగదోస్తూ ఉండగా దుర్యోధనుడు మంచిగా మీకు రాజ్యం ఇవ్వడు. ధర్మరాజు శాంతి కోరుతున్నట్టు ఆ దుర్మార్గుడితో చెప్పకూడదు అని అనుకుంటున్నాను. వాడి సంగతి తెలియనట్టు మాట్లాడతావెందుకు అన్నాడు కృష్ణుడు. తర్వాత నకులుడు కృష్ణుడితో, మా అన్నలు తమ అభిప్రాయాలు చెప్పారు. నీ అభిప్రాయం నీకు ఉన్నది, కానీ ఇవేవి అమలు కాకపోవచ్చు. పరిస్థితిని బట్టి అందరి అభిప్రాయాలు మారతాయి. కనుక పరిస్థితిని బట్టి చెయ్యదగినది చెయ్యి. శాంతంగా మాట్లాడి లాభం లేకపోతే పరుషంగానే మాట్లాడు అన్నాడు. సహదేవుడు కృష్ణుడితో, ధర్మరాజు ధర్మమే చెప్పాడు గాని నువ్వు మటుకు తప్పక యుద్ధం జరిగేటట్టు చూడు. వాళ్ళు శాంతి కావాలన్నా కూడా ఆ ప్రయత్నం చెడగొట్టు అన్నాడు. సాత్యకి సహదేవుణ్ణి బలపరిచాడు. పాండవుల పక్షాన వచ్చిన యోధులందరూ సింహనాదాలు చేశారు. అప్పుడు ద్రౌపది దుఃఖిస్తూ కృష్ణుడితో, ధర్మరాజు శాంతి కోరి 5 ఊళ్ళు చాలు అన్నా ఆ దుర్యోధనుడు ఒప్పుకోలేదు.
పాండవులకు రాజ్యమిస్తేనే గాని నువ్వు శాంతికి ఒప్పుకోకు. యుద్ధంలో పాండవులు కౌరవులను చంపగలరు. అదే వారికి సరైన మార్గం. నాకు తీరని అవమానం చేసిన ఆ దుర్యోధనుడు ఇంకా బతికే ఉన్నాడు. నువ్వు సంధి మాటలు మాట్లాడేటప్పుడు నా జుట్టును మరిచిపోకు. ఇది పట్టుకొనే నన్ను నిండు సభలోకి ఈడ్చుకుని వచ్చాడు. దుశ్శాసనుడి చెయ్యి తెగిపడడం చూస్తే గాని నాకు శాంతి కలగదు అంటూ శరీరం అదిరేటట్టు ఏడిచింది ద్రౌపది. కృష్ణుడు ఆమెను తగిన విధంగా ఓదార్చాడు. కృష్ణుడు పాండవుల రాయభారిగా బయలుదేరుతూ సాత్యకి, నా రథంలో శంఖము, చక్రము, గద, ఇతర ఆయుధాలు పెట్టు. దుర్యోధనుడు దుర్మార్గుడు. అతని కన్నా దుర్మార్గులు కర్ణ, శకునులు. ఎంతటి బలవంతుడైనా శత్రువు బలహీనుడని నిర్లక్ష్యం చెయ్యరాదు అన్నాడు. అంతా సిద్ధమయ్యాక కృష్ణుడు తన రథంలో సాత్యకిని కూడా ఎక్కించుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. పాండవులు, చేకితానుడు, దృష్టకేతుడు, ద్రుపదుడు, కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు మొదలైన రాజులు కృష్ణుణ్ణి కొంత దూరం సాగనంపారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ధర్మరాజు కృష్ణుణ్ణి కౌగిలించుకొని, కృష్ణ, మా అమ్మను కుంతిని కుశలం అడుగు. ఆమె మమ్మల్ని ఎంతో గారాభంగా పెంచింది. మాకు ఏ ఆపద రాకుండా 1000 కళ్ళతో కాపాడింది. మా మూలాన పడరాని పాట్లు పడ్డది. మా అందరి పక్షాన నువ్వు ఆమెను కౌగిలించుకో, ఆమెను ఓదార్చు. ధృతరాష్ట్రుడు, భీష్మ, ద్రోణ కృపులు, బాహ్లిక, సోమదత్తులు, అశ్వత్థామ మొదలైన పెద్దలందరికీ నా నమస్కారాలు చెప్పి కుశలం అడుగు. విదురుణ్ణి నాకు బదులుగా నువ్వు కౌగిలించుకో అని అన్నాడు. తర్వాత సాగనంప వచ్చిన వారందరూ కృష్ణుడి వద్ద సెలవు పుచ్చుకొని వెనక్కు మరలి వెళ్లారు. దారకుడు తోలుతున్న కృష్ణుడి రథం అమిత వేగంగా ప్రయాణం సాగించింది. కృష్ణుడు కౌరవుల రాజ్యం ప్రవేశించి వృకస్థలంలో ఆ రాత్రి మజిలీ చేయ నిశ్చయించాడు. అక్కడ అతను విడిదిలో దిగగానే ఆ గ్రామంలోని పెద్దలందరూ అతన్ని చూడవచ్చి అతన్ని తమ ఇళ్లకు తీసుకుపోయి సత్కరించారు. కృష్ణుడు వారికి తన విడిదిలో ఆతిథ్యం ఇచ్చి సత్కరించాడు. మహాభారతం చందమామ కథలు మరొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.